ఆల్ ఇండియా లెవెల్ హెర్క్యులెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి, భారతీయ సినిమా బాహుబలి, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున. అసలు అది ఎలా జరిగిందండి? న్యూస్ మేమే ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు, సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోతుంది. దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్. అంతేనా? 4 ముక్కలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మాట్లాడిన కానీ, బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్. అదే సార్, అది ఆ సినిమా స్టార్టింగు ఎండింగు దాని గురించి చెప్పాలనంటే అదొక పెద్ద గ్రంథం. అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు. నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి, దాని ఎండింగ్ అలాగే ఉండాలి. అది చెప్పే విధానం గ్రాండియర్ ఇన్ ద సెన్స్. అంటే మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు, దీని తర్వాత స్పెక్టాక్యులర్ గా మీరు ఆ రేంజ్ లో చేస్తున్నారు. అది ఇట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేం. ఎందుకంటే దానికి ఆయన ఏమి నమ్మాడు, నాలో ఏం చూశాడు, మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము, ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ ఒక పెద్ద ఇది ఉంటుంది. అవునండి. దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 1% ఎక్కువ ఇస్తాను తప్పించి 1% కూడా తగ్గించినని మాత్రం ప్రామిస్ చేస్తాను నేను. వెరీ నైస్. అది వెరీ నైస్. ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో, ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ ఎలా అనుకుంటారో, వాళ్ళకంటే 1% ఎక్కువే ఉంటాను నేను. అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్గా ఈ స్థాయిలో ఉండగలుగుతాను. ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నాం, ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా, ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షికి తెలుసు. అది త్వరలో మీకు తెలుస్తుంది. అదే అంతే. కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఒక పక్కనేమో అవతల నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా. మరి మీకు ఇంట్రెస్టింగ్ కదా సార్, మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సావనీర్ అంటారే. అవును, ఇట్స్ బిగ్ సావనీర్ సార్. ఒకటే సార్, బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్. అది ఒక పని అనుకున్నాం అనుకోండి, అది 18 అవర్సే కష్టపడతాం సార్. ఇప్పుడు సీఎం కైనా 24 అవర్సే, నార్మల్ వాడికైనా 24 అవర్సే. అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాకు 4 గంటలు ఎక్స్ట్రా కావాలంటే ఏమి రావండి. కానీ మన వర్క్ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం, ఎలా టైం ఇస్తున్నాము, మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం, మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మన మాట అవ్వచ్చు, మన పని అవ్వచ్చు, దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను. ఓకే, అంతే. వెరీ నైస్. సీతారామం సినిమా వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే ఒక పెద్ద దర్శకుడిగా సినిమా పరిశ్రమలో పేరు పొందారో, మిమ్మల్ని ప్రతి పెద్ద హీరోతోని ట్యాగ్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. చిరంజీవి గారు కానీ, లేకపోతే ఆల్ ద బిగ్ హీరోస్ టుడే మార్కెట్లో ఉన్న ఒక మహేష్ బాబు, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక ప్రభాస్, ఒక అది రకరకాలుగా చెలవలు పలవలుగా మాట్లాడుతున్నారు. సరే, అందులో ఎవరిది మీరు చేయబోతున్నారో, ఎవరిది చేస్తారో అది మీ నోట్లోంచి వచ్చే వరకు మాకు తెలియదు. బట్ మాకు తెలిసినంత వరకు చిన్న ఉప్పు ప్రభాస్కి మీరు కథ చెప్పారు అన్నది ఒక పాయింట్ మాత్రం మేము విన్నాం. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఆదిపురుష్ మీద మీ తాలూకు ఒపీనియన్ ఏంటి? ఆదిపురుష్ ట్రైలరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మీరు హౌ డు యూ రియాక్ట్ టు దట్ అండి? నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు జనరేషన్కి యాక్చువల్గా రామాయణం ఎలా ఉంటుంది, ఏంటి, రాముడు ఏంటి అనేది ఏమీ తెలియదండి వీళ్ళకి. అంటే అసలు రాముడు స్టోరీ తెలియదు. రామాయణం అనేసరికల్లా అయోధ్యలో దశరథుడి కొడుకు రాముడు సీతని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తండ్రి మాట జవదాటని రాముడు వనవాసానికి వాల్యూ ఇచ్చి అడవికి వెళ్ళాడు. అడవిలో ఎవరో రాక్షసుడు వచ్చి సీతని ఎత్తుకెళ్ళిపోయాడు, రావణాసురుడు.
తను తెచ్చుకునే ప్రాసెస్లో సీతని మళ్ళీ సీతాదేవిని వెనక్కి తీసుకొచ్చే ప్రాసెస్లో హనుమంతుడు తను వాళ్ళిద్దరి సయోధ్య కుదిరింది, అపర భక్తుడయ్యాడు, వీళ్ళ సాయంతో రావణాసుడిని చంపేసి సీతను తీసుకొచ్చాడు. ఇది కథ జనరల్గా. ఇది అంటే మన దీన్ని సినిమా మీద అంటే రామాయణం అందరూ చదివి ఉంటారని నేను అనుకోనండి. మనకు తెలిసినప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ జనాలకు కానీ తెలిసింది ఏంటంటే రామాయణం మన సినిమాలు చూసినవే. అంతే నాకు తెలిసి పుస్తకం తీసి రామాయణం చదివే జనరేషన్ అయితే ఇప్పుడు లేదన్న ఫీలింగ్. వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, ఇప్పుడు తాతలు చదివి ఉంటారు, అంతే ఆ జనరేషన్ చదివి ఉంటారు. సో మనకి రామారావు గారు తీసిన రామాయణం తెలుసు, ఆ నాలెడ్జ్తో రామాయణం మాట్లాడతాం. మన ఇప్పుడున్న ఎవరైనా చాలా నార్మల్గా మాట్లాడుకుంటే. ఇప్పుడు జనరేషన్కి నాకు తెలిసి ఈ ఆదిపురుషే రామాయణం అవుతుందండి 100%. ఎందుకంటే ఎవరు చెప్పలేదు కదా మెయిన్ స్ట్రీమ్లో ఇప్పుడు దాకా ప్రాపర్గా. అవును. దట్టు అంత పర్సన్, అంత ఆరా ఉన్న ఒక పర్సన్ రాముడిగా ఒక కథ చెప్తున్నాడు అంటే డెఫినెట్గా ఏమవుతుందంటే ఇక్కడి నుంచి రామాయణం అనే కథ దీన్ని బేస్ చేసుకొని ప్రాచుర్యంలోకి ఎప్పుడు ఉందండి ప్రాచుర్యం. నాట్ దట్ ఫర్ దిస్ జనరేషన్, ఈ జనరేషన్కి రీచ్లోకి వెళ్తుంది. అంటే దే విల్ కమ్ టు నో అంతే. ఇప్పుడు ఇద్దరు కలిస్తే రాముడి గురించి ఎవరు మాట్లాడుకోరు జనరలీ. ఇప్పుడు బిఫోర్ ఆదిపురుష్ చూస్తే రామాయణం గురించి మాట్లాడుకునే ఇద్దరు ఉండరు, రాముడు హనుమంతుడు గురించి మాట్లాడుకునే ఇద్దరు కలిస్తే మాట్లాడుకోరు కదా జనరలీ. ఏం మాట్లాడతాం మనం, మన దాని ఏమంటారు మిషన్ ఇంపాసిబుల్ ట్రైలర్ చూసేవాళ్ళు మాట్లాడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్ ఇద్దరు కలిస్తే, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటారు, ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే రేపు ఆదిపురుష్తో పాటు రిలీజ్ అవుతున్న ఫ్లాష్ గురించి మాట్లాడుకుంటారు. అది ఐ డోంట్ నో, నాకు తెలియదు అండి, అది ఫ్లాష్ తెలీదు. ఎలక్షన్స్ టైం వస్తే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇలా ఒక సీజనల్ డిస్కషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అవునండి. ఇప్పుడు ఏమైందంటే బికాస్ ఆఫ్ ఆదిపురుష్ ఇప్పుడు డిస్కషను ఆదిపురుష్ ప్రభాస్ గారి వల్ల రాముడు హనుమంతుడి దాకా వెళ్తుంది ఫస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది, అంటే దిల్ త్రో దేర్ ఇంట్రెస్ట్. ఇది రామాయణం అనే ఒక మీడియం మీద ఫోకస్ వస్తుంది ఫస్ట్. దీని తర్వాత ఏం చేస్తారు చూస్తారు, తర్వాత ఆర్టికల్స్ చదువుతారు, అట్లీస్ట్ ఫస్ట్ గూగుల్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఒకటి తెలుసుకుంటారు ఫస్ట్. ఇప్పుడు ఎక్కడండి ఇప్పుడు 18 years 19 years ఎడ్యుకేషన్, 18 years 19 years ఉన్న పిల్లలకి వాళ్ళు చదువుతున్న స్కూలింగ్కి వాళ్ళకి రామాయణం గురించి తెలిసే అవకాశం లేదంట నేను, ఛాన్సే లేదు. పేరెంట్స్ బిజీ, వాళ్ళు చెప్పే అవకాశం లేదు వాళ్ళకి ఎంత తెలుసో తెలియదు. ఇప్పుడు ఆ పేరెంట్స్కి ఎంత తెలుసో తెలియదు. ఇప్పుడు 18 years 20 years టీనేజ్ కుర్రాడికి ఉన్న పేరెంట్స్ బేసికలీ వాళ్ళే చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు టెక్నికల్లీ, అంతే కదా. అవును. వాళ్ళకి ఎంత తెలుసో మనకు తెలియదు, వాళ్ళు తెలిసింది ఎంత ట్రాన్స్లేట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు వీళ్ళని థియేటర్కి తీసుకెళ్ళి ఒక రాముడు స్టోరీ చెప్పాలి అంటే అంతకంటే గొప్ప క్యాన్వాస్ లేదు, అంతకంటే గొప్ప పర్సనాలిటీ లేదు ప్రభాస్ గారి కంటే. సో డెఫినెట్గా ఈ మొన్న చిరంజీవి స్వామి గారు అన్నట్టు ఫోకస్ అయితే వచ్చిందండి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆదిపురుష్ వల్ల ఈ ఆదిపురుష్ సినిమాగా కంటే దాన్ని దాటిన గొప్ప మేలు చేస్తుందని నా ఫీలింగ్. సూపర్, మంచి మాట. అది ఆ సినిమా డెఫినెట్గా ఎన్ని రికార్డ్స్ ఏంటి అనేది నాకు తెలియదు, ఆ లాంగ్వేజ్ నాకు తెలియదు అసలు. బట్ డెఫినెట్గా ఇది చాలా చాలా ఉపయోగకరమైన సినిమా. అందరూ చూస్తారు ఈ సినిమా, చూడండి. ఓకే, అందరూ మీకు అట్లా నా కొడుకు అడుగుతాడు సినిమా చూపిస్తున్నాను ఫస్ట్ డే. మీరు అన్నట్టుగా హోల్ ఇండియాలో ఎవ్రీ వన్ ఒకసారైనా చూస్తారు. అది చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఎవరికి తెలుసండి రామాయణం అసలు ఇవాళ రేపు ఎవరినంటే రాముడు అంటే రామాయణం అంటే ఏమై ఉంటుంది, అదే హనుమంతుడు ఉంటాడు, రాముడు. ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు పిల్లలు ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ కాన్వెంట్ ఎడ్యుకేషన్ వల్ల. అవును, సగం స్కూల్స్లో తెలియలేదు. అవునండి, కరెక్ట్. సో దాని గురించి చెప్పేవాళ్ళు లేరు అసలు. అంటే దాని మీద తెలుసుకునే అవకాశం కూడా లేదండి. వీళ్ళందరికీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ లార్డ్ ఆఫ్ రింగ్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బికాస్ ఆఫ్ అవతార్ గురించి లేకపోతే మార్వెల్ స్టోరీస్ అదేంటి, ఆ సూపర్ మ్యాన్ ఏంటి, ఈ సూపర్ మ్యాన్ ఏంటి అన్నట్టు ఉంటుంది కానీ అవును థార్ ఏంటి వీళ్ళు ఏంటని వాళ్ళ డిస్కషన్ వాళ్ళ గురించి ఉంటుంది. ఫస్ట్ టైం ఒక సూపర్ పవర్ అంటే ఒక సుప్రీం పర్సనాలిటీ రాముడు, సుప్రీం బీయింగ్ కదా, మామూలు ఇది కాదు కదా. సో ఆదర్శ పురుషుడు ఇప్పుడు మాట్లాడతారు. అది ఇప్పుడు వీళ్ళ డిస్కషన్లోకి వస్తుందంట నేను, అది టాపిక్ అవుతుంది. సో అట్లీస్ట్ అది చాలా పెద్ద ఇదండి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అది అసలు బీభత్సం. అది చేసే మేలు ఇప్పుడు తెలియదు. అది దాని ఏమంటారంటే బై ప్రోడక్ట్. అది మనకి అది పురుష్ డెఫినెట్గా అది వేరే క్యాన్వాస్ ఉందండి సినిమా. అవును. ప్రభాస్ ఎలా అనిపించాడు సార్ నాకు రాముడు వేషం నిజంగా? అంటే ఒకసారి జోల్ట్, అంటే మనకి ఇన్ని రోజులు రాముడు అనేసరికి మన మైండ్లో ఒక ఫామ్ వస్తుంది ఇలా అని. ఎందుకంటే మన విగ్రహాల వల్ల అవ్వచ్చు, మన సినిమాల వల్ల అవ్వచ్చు, ఇప్పటిదాకా చూసిన సినిమాల వల్ల కంప్లీట్. అంటే ఎన్టీ రామారావు గారు చాలా డామినేటింగ్ పర్సనాలిటీ కదా, మనందరికీ రాముడు అనగానే ఆయన గుర్తొస్తాడు. అది చాలా డివైన్ అప్రోచ్ ఆఫ్
రామాయణ. అది డివైన్ అప్రోచ్ ఆఫ్ రామాయణ, ఇదేమో వారియర్ సైడ్ ఆఫ్ రామ. ఓకే, నాకు అనిపించింది, అది అనిపించింది. మనం చూసిన ఎన్టీ రామారావు గారి ఫిలిమ్స్ లో ఆయన రాముడిగా కనిపించిన ఏ సినిమా అయినా చాలా డివైన్ అప్రోచ్ ఉంటుంది. డివైన్ అప్రోచ్ డివైన్ అప్రోచ్ ఉంటుంది. రైట్. ఆయన ఆరానే అలా ఉంటుంది. ఎస్. ఇందులో నాకు తెలిసి నేను అనుకోవటం దీన్ని ఒక రాముడు ఒక వారియర్ సైడ్ తీసుకొచ్చారని నా ఫీలింగ్. అంటే ఒక వారియర్ రామని చూస్తాం దీంట్లో మనం. ఒక యోధుడు, రాముడు ఒక యోధుడుగా. తక్కువ రాముడి గురించి తక్కువ అన్ని తెలిసినవి అనుకోండి, ఇన్ జనరల్ గా కట్టే కొట్టే తెచ్చే ప్రాసెస్ ని ఇప్పుడున్న టెక్నాలజీ తోటి వీటితోటి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అంటే అది ఎలా జరిగింది అనడానికి ఒక క్యాన్వాస్లో కనపడుతుంది మనకి. ఇప్పుడు రాముడు రావణాసుడి మధ్యలో జరిగిన యుద్ధం, అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎరాలో ఒక్కొక్కలాగా తీసుకుంటూ వచ్చారు అప్పుడున్న సపోర్ట్ సిస్టమ్ని బట్టి. బస్ స్పిరిట్ మూవీ ఆడియన్స్ అందరూ, తెలుగు వాళ్ళందరూ ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా బాగా. నాకు కూడా డైలాగ్ తెలుగులో రాయాలని ఉంది. ఓకే, హిందీలో ఆలోచించి అయిపోయింది చాలు, ఒక బ్రేక్ హిందీ నుండి. ఓకే, ఎప్పటి నుంచి? అక్టోబర్ 24, 2024 అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్. అక్టోబర్లో స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే.